హలో డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారక్ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి, నా స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ మరి మిర్యాలగూడ నుంచి స్వప్న మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకో. మేడం శ్వేత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం ఒక 5 minutes మేడం. 5 minutes. ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంలో భాగంగా 5 minutes ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. చక్కగా కళ్ళు 2 మూసుకొని, చేతులు 2 కలుపుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని శిరసుఖాసనంలో కూర్చోవాలి ఫ్రెండ్స్. ఎక్కడైనా కూర్చోవచ్చు, చేతి పైన అయినా కూర్చోవచ్చు, మతం పైన అయినా కూర్చోవచ్చు. ఎక్కడైనా మనకు కనిపించి ఎక్కడ అక్కడ కూర్చోవచ్చు. హాయిగా మనకు జరుగుతున్న శ్వాసని గమనిస్తూ కూర్చోవడమే ధ్యానము. ప్లస్ ధ్యానం అంటే మనకు జరుగుతున్న శ్వాస, మనలోనికి వెళుతున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి. ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని కట్టేస్తూ శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి. ఎవరి వయసు ఎక్కుతుందో అన్ని నిమిషాలు కూర్చోవాలి. 5 సంవత్సరాల వాళ్ళు 5 నిమిషాలు, 10 సంవత్సరాల వాళ్ళు 10 నిమిషాలు, 20 సంవత్సరాల వాళ్ళు 20 నిమిషాలు, అలా మనం ప్రతిరోజు 2 సార్లు చేయాలి ధ్యానం. ఏ నియమము లేదు, ఏ రూపము లేదు, ఉన్నదన్న శ్వాసని, ఆ శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కలిస్తూ శ్వాసని గమనించాలి. ఇది ప్లస్ యానం అంటే మనలోకి మన ప్రయాణం, మన అంతరంగ ప్రయాణం. ఇది బుద్ధుడు చేసిన ఆనాపానసతి ధ్యానం. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే విశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. మన శ్వాసతో మనం కూడుకొని ఉండడమే ధ్యానం అంటే. ఇది పాలి భాషలో ఆనాపాన సతి ధ్యానం అంటారు. అదే మనకు పత్రిసారి ఏం చెప్పారు, శ్వాస మీద ధ్యాస. శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి చక్కగా, హాయిగా. మనతో మనం ఉండే సమయం అంటే, మనం అంటే ఆత్మ అంటే భగవంతుడు. ఆ భగవంతునితో ఉండే సమయం మనం ధ్యానం చేయడం. ఆ ఆనంద సమయాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉండాలి. హాయిగా మనం శ్వాసని ఇక్కడ పిలవాలి, వదలాలి అన్నది కూడా ఏం చేయొద్దు. కుంభకం రేవచం కూడా చేయకూడదు అని చెప్తాడు పత్రి సార్. సహజంగా సరళమైన శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు జరుగుతున్న శ్వాస జరుగుతుంది కదా, ఆ శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి. చంచలంగా ఉన్న మనసుని నిశ్చలం చేయాలి. నిశ్చల మనసు మనం అవ్వాలి, నిర్మల మనసు శూన్యం అవ్వాలి. అది ఎప్పుడు అవుతుంది అంటే అనునిత్య సాధన వల్ల అవుతుంది. అంటే క్రమం తప్పకుండా సాధన అన్నట్టు చేయాలి ధ్యాన సాధన. లాస్ట్ 1 నిమిషం మాత్రమే ధ్యానంలో ఉందాం ఫ్రెండ్స్.
Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. కళ్ళ మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చేతులు బోధించాలి. కళ్ళ మీద మెల్లిగా ఆ కళ్ళు అరచేతులు చూస్తూ కళ్ళు తెరవాలి. కళ్ళు తెరుస్తూ మూస్తూ మన అరచేతుల్ని చూడాలి. మనకి ఇంత చక్కని ధ్యానాన్ని పరిచయం చేసిన ధ్యాన గురువు ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఆత్మ ఎదుగుదలకు ఎంతో అద్భుతంగా ధ్యాన సాధన జ్ఞానాన్ని మా చేత చేయిస్తున్న తటవర్తి దంపతులకు మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఈ టీం అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్వేత, మాది మిరాయిల్ కూడా. నేను గత 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఆది శంకరాచార్యులు సాధన చతుష్టయం. అది తటవర్తి రాఘవరావు సార్ రాసిన బుక్ నిర్వహణ అనే బుక్ లో నుంచి తీసుకున్నాను. మనకు అందరికీ సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మానవులందరికీ బాధలు ఉన్నాయి. కానీ ఎంతసేపు వాటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ బాధల నుంచి బయటపడాలి, దాన్ని ముక్తి అంటాము. కానీ దానికోసం ఏమైనా ప్రయత్నం చేస్తామా అంటే ఏమి చెయ్యము. ఆ ముక్తి అన్న, నిర్వహణ అన్న, మోక్షం అన్న అన్ని ఒకటి పదాలు. ఈ కష్టాల నుండి, సమస్యల నుండి మనం బయటపడాలి అంటే ఒకటి మార్గం, అది దుఃఖరాహిత్య స్థితి. ఎప్పుడు వస్తుంది అంటే మనకు పత్రికను ఒక సాధన మార్గాన్ని చూపించాడు. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు ధ్యానం చేసాం కదా, ఆ ధ్యానం వల్ల మనకేమన్నారంటే ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి మోక్షం అన్నారు. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని వింటూ, అంటే మనకు ఆధ్యాత్మిక త్రిరత్నాలు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది సార్. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక త్రిరత్నాలు పాటిస్తూ, ఇంకా గురువులు చెప్పిన నియమాలు పాటిస్తూ మనం చేస్తూ ఉంటే సాధనలో ఎంతో పురోగతి ఉంటుంది. తొందరగా దుఃఖరాహిత్య స్థితి నుంచి బయటపడతాం. అంటే బతికి ఉండగానే ఆ ఆనంద స్థితిని అనుభవించేది ముక్త స్థితి అంటారు. అంటే జన్మ లేని స్థితి, దాన్ని జన్మరాహిత్య స్థితి కూడా అంటారు. ఈ నిర్వహణ అన్నది ఎప్పుడు చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, ఎవరో అనుగ్రహిస్తే వచ్చేది కాదు, ఎవరో ఇచ్చేది కాదు. ఎవరికి వారు వారి ప్రయత్నం ద్వారా స్వయం కృషితో సాధించేది అని తెలుసుకుంటే ఒకరిని ప్రార్థించరు, ఒకరిని అర్థించరు, ఎవరికి వారు ఆ ప్రయత్నం చేస్తూ చివరకు సాధిస్తారు. మానవుడు ముక్తిని పొందిన స్థితినే ముక్త స్థితి అంటారు, నిర్వహణ స్థితి అంటారు. మానవుడు ఎప్పుడు ఆనందంగా ఉండగలిగే స్థితి, ఆ అనంత అనుభూతి, ఆ స్థితి రావాలి అంటే మనకు పత్రికారు బోధించిన సాధన శ్వాస మీద ధ్యానము ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలి. ఆధ్యాత్మిక త్రిరత్నాలు అన్నాం కదా, స్వాధ్యాయం అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించిన బుక్స్ చదవడం. అలాగే సజ్జన సాంగత్యం. ఇప్పుడు ఈ జూమ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే సజ్జన సాంగత్యం చేస్తున్నామంటే సత్యం తెలిసిన వారి సాంగత్యం చేయడం. సత్యం అంటే మితమైంది, శాశ్వతమైంది. యుగాలు మారిన, తరాలు మారిన, మార్పు చెందింది ఏదైనా ఉంది ఈ సృష్టిలో అంటే ఆత్మ ఒక్కటి శాశ్వతమైంది అని చెప్పడం జరిగింది గురువు గారు. అంటే మనం దేహము కాదు. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతనే నేను తెలుసుకున్నా, అంతవరకు ఈ దేహము నేను అనుకున్నట్టుగానే జీవించాము. ఇది శాశ్వతము, కంటికి కనిపించేది శాశ్వతము. మనకంటూ పరలోకాలు ఉన్నాయి, మనకు ఒక గమ్యం ఉంది, మన లక్ష్యం ఉంది అన్నదైతే నాకేమీ తెలియదు. నేను ఈ ధ్యాన మార్గంలో సద్గురువులని పొందిన తర్వాతనే ఎంతో అద్భుతమైన జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నా. మానవుడు అంటే 3 కలిపి మానవుడు అంటే శరీరము, మనసు కలిపి, ఆత్మ కలిపి మానవుడు. శరీరము, మనసు, ఆత్మ కలిపి మానవుడు. ఈ 3 కలిపి మానవుడు అన్న విషయం తెలుసుకున్నాము. ఇంకా దేహము కాదు నేను, ఆత్మ అన్న విషయం తెలుసుకున్నాను. మన జీవితంలో ఒక సద్గురువు రావాలంటే కూడా మనము 7 జన్మలు వేచిస్తే కానీ మన జీవితంలో ఒక సద్గురువు రారని తెలుసుకున్నాము. అంటే మనం వేచించాం కాబట్టి మన జీవితంలో ఒక పత్రి సార్ కానీ, ఒక తటవర్తి రాఘవరావు సార్ కానీ, ఒక రాజలక్ష్మి మేడం వచ్చారు అంటే మనము 7 జన్మల నుంచి
గురువు కోసం తపన పడితేనే గురువు వస్తాడంటే, శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు తానయ్యి వస్తాడని చెప్పడం జరిగింది సారు. అంటే అలా తపనతో ఉన్న వాళ్ళమే మనమని అనుకోవాలి. ఈ ధ్యానం అనే వాడు వినాలన్నా కూడా మినిమం 300 నుండి 350 జన్మలు దాటి ఉంటేనే ఈ మాట వినలేము. విన్నాము, ఆచరిస్తున్నాము అంటే మనం చాలా సాధన చేశాము అని అనుకోవాలి. మనం సార్ ఏమంటారు, మనకు సార్ ఏం చెప్తాడు పత్రి సార్, కనీసం నా చిటికెన వేలు తాకాలంటే కూడా 3 జన్మలు ధ్యానం చేసి ఉంటే కానీ నా చిటికెన వేలు తాకలేదు అంటాడు. మనకు అంత సద్గురువు మన జీవితంలో వచ్చాడు అంటే ఎంత అద్భుతమో ఆనందమో అన్న విషయము గురు సాంగత్యం చేయడం వల్ల తెలుసుకున్నాము. అదే సజ్జన సాంగత్యం ఎంత అద్భుతమో అన్నది ఆ గురు సాంగత్యాన్ని బట్టి, గురువు ఇచ్చిన మార్గాన్ని బట్టి అర్థమవుతుంది. మనకి ఇంకా ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారు అంటే సాధన చతుష్టయం చెప్పాడు. ఆదిశంకరాచార్యులు ఈ ఆధ్యాత్మిక త్రిరత్నాలతో పాటు సాధన చతుష్టయం, ఒక సాధకుడు ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి, ముక్త స్థితికి చేరుకోవాలి అంటే సాధన చతుష్టయం అన్నది కంపల్సరీ మనం ఆచరించవలసింది. అంటే సాధన చతుష్టయం అంటే 4 కలిపి సాధన చతుష్టయం. అవేంటివో తెలుసుకున్నాం. 1 వివేకము, 2 వైరాగ్యము, 3 షట్ సంపత్తి, 4 ముముక్షత్వం. వీటి గురించి కొంచెంగా తెలుసుకున్నాం. ఏం చెప్పారు అంటే మొదటిగా ముందు ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, వివేకం ఉండాలన్నారు ఆదిశంకరాచార్యులు. అంటే మనకి ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైంది, దేని గురించి మనం శాశ్వతమైంది అన్నది తెలుసుకోవాలి. ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది అన్నది తెలుసుకోవాలి. అది ఎప్పుడు తెలుసు మనకు? సాధనా మార్గంలోకి వచ్చిన తర్వాతనే. ఆ సాధన చేస్తున్నప్పుడు మనకు ఏంటి, ఇప్పుడు మనం ఏ దానికి ఎక్కువ తాపత్రయపడుతూ ఏది ఎక్కువ చేస్తే దాన్ని పొందుతాం, అదే శాశ్వతమైన ఆనందం అనుకుంటున్నాం. వాటి కోసమే మన సమయాన్ని కేటాయిస్తున్నాం. అంటే చూడండి, ఉదాహరణకు మనం ఏం చేస్తున్నాం, ఈ సృష్టిలో ఉన్న సృష్టికర్త సృష్టింపబడిన అన్ని శాశ్వతం అనుకుంటున్నాం. అది ఎప్పుడు మనకు అర్థమవుతుంది, వీటికి ఇవి సంపాదించుకుంటే వీటికి వల్ల మనం ఆనందంగా ఉంటే ఇదే శాశ్వతమైనది అనుకుంటున్నాం. వాటి కోసం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఎలాగా అంటే మొదటిగా ముందు డబ్బు సమకూర్చుకోవాలి. డబ్బులు ఉంటే ఏవైనా చేయగలుగుతాము, ఏదైనా సాధిస్తాము, ఏదైనా చివరి వారికి మనకు ఇది శాశ్వతంగా ఉంటుంది అని ముందు డబ్బుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. డబ్బు ఉంటే ఆనందం అనుకుంటున్నాం, అందుకని డబ్బుకు సమయాన్ని ఎక్కువ కేటాయిస్తున్నాము. అలా డబ్బు ఉంటే విలాసాలు ఎంతైనా అనుభవించవచ్చు. ఒక మంచి బిల్డింగ్ ఉందంటే దాన్ని ఇంకా 4 అంతస్తుల బిల్డింగ్ వేసి ఆ ఇంట్లో అన్ని గృహానికి సంబంధించిన అన్ని పెట్టుకోవడము, అవన్నీ ఉంటే ఆనందం అనుకుంటున్నాము. ఉంటే ఆనందం అనుకుంటున్నాము, కార్లు ఉంటే ఆనందం అనుకుంటున్నాము, బిల్డింగ్లు ఉంటే ఆనందం అనుకుంటున్నాము, ఏసీలు ఆనందం అనుకుంటున్నాము. ఇంతసేపు శరీర సుఖాల కోసమే చూస్తున్నాం అన్నట్టు. ఏది మోక్షమైందో కూడా తెలియదు మనకు. పెళ్లి కాని వాళ్ళు అయితే నాకు పెళ్ళైతే ఆనందంగా ఉంటుంది, పిల్లలు పుట్టిన వాళ్ళైతే పిల్లలు పుడితే ఆనందం అని. ఏది చూసినా బంధువులు పిల్లలు అందరినీ సమకూర్చుకుంటారు, కానీ మనం మోక్ష స్థితిని సంపాదించే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. కానీ అది ఏది శాశ్వతమైంది, ముందు వివేకం ఉండాలన్నారు. ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే ముందు వివేకమే వస్తుంది అంటాడు సారు. రాఘవరావు సార్ ఏం చెప్తాడంటే ధ్యానం చేస్తే బుద్ధి వికసిస్తుంది, బుద్ధి వికసిస్తే ధ్యానం చేస్తే శక్తి సంపాదించుకుంటాం, శక్తి వల్ల బుద్ధి వికసిస్తుంది, బుద్ధి వికసిస్తే ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది విచక్షణ జ్ఞానం వస్తుంది. మనం ఏ పని చేయాలి, దేనికి సమయాన్ని కేటాయించాలి, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, మనము ఎవరము అని తెలుసుకుంటే ముందు సాధన అన్నది శ్వాస మీద ధ్యానం చేయడం వల్లనే మనకి ఇవన్నీ అర్థమవుతాయని నేను తెలుసుకున్నాను. అలా మనం ఏది నిత్యమైంది అంటే ఇప్పుడు మనం ఒక కారు కొంటే ఆనందం అనుకుంటాం, అది కారు కొంటే ఆనందం అని ఎప్పుడు ఉంటది, కొన్నప్పుడే ఆనందం ఉంటది, తర్వాత ఆనందం ఉంటుందా అంటే ఉండదు. మళ్ళీ అది రిపేర్ వస్తుంటది, చెట్టుకు పోతుంటది, వస్తుంటది, ఏంటంటే దానివల్ల దుఃఖమే ఉంటది. ఏది చూసినా కొన్ని రోజులే అనిపిస్తుంది ఆనందం. యవ్వనంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఆనందం, ఒక అందమైన స్త్రీని చూసి పెళ్లి చేసుకుంటే ఆనందం అనుకుంటారు. అది కూడా యవ్వనం ఎప్పుడు ఉంటదంటే యవ్వనం కూడా శాశ్వతం కాదు, అది కూడా అశాశ్వతమే. అన్ని అశాశ్వతం అని ఎప్పుడు తెలుసుకుంటాం మనము? గురువు వచ్చిన తర్వాతనే, మన జీవితంలో ఒక గురువు వచ్చిన తర్వాత మనం తెలుసుకుంటాం. అప్పటి వరకు మనకి ఏమీ తెలియదు. మనం ఈ సృష్టికర్త చేత చేయించినయే శాశ్వతము, ఈ భోగాలు ఉంటేనే ఆనందము, ఈ కార్లు ఉంటేనే ఆనందము, బిల్డింగ్లు ఉంటేనే ఆనందము అన్న
వివేకం లేకుండా ఉంటాము. మనం ఏది చేయాలి ఏది చేయకూడదో తెలియదు, వేటికి మనం సమయాన్ని కేటాయించాలి అని. నాకైతే ఏం తెలియదు. నేనైతే ఈ సాధన మార్గంలోకి వచ్చిన తర్వాతనే, ఈ పత్రి సార్ మనకు చూపించిన సాధన మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. అసలు సృష్టిలో ఇంత జ్ఞానం ఉందా అన్న విషయము అర్థమవుతుంది. మనం ఏ దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి, మన గమ్యం ఏంటి, మన లక్ష్యం ఏంటి అన్న విచక్షణ జ్ఞానం అయితే వచ్చింది. ఎందుకంటే మనం చేస్తున్న సరైన ధ్యానం చేయాలి. అది సరైన ధ్యానం శ్వాస మీద ధ్యాస ధ్యానమే సరైన ధ్యానం. మ్యూజిక్ పెట్టుకోవడము, గైడింగ్ చేయడం కూడా సరైన ధ్యానం కాదంటారు. ఎందుకు అంటే అక్కడ మ్యూజిక్ పెట్టుకుంటే మనసు పనిచేస్తుంది. మనకేం చెప్పాడు పతంజలి మహర్షి? ఆలోచన రహిత స్థితిలో అన్నాడు. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నాడు. అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. అంటే మనసు పని చేయని స్థితి. అది ఎప్పుడు వస్తుంది అంటే క్రమం తప్పకుండా సాధన, అనునిత్య సాధన, తీవ్ర సాధన చేయాలన్నారు. తీవ్ర సాధన అంటే 2 గంటలు కూర్చుంటే 2 గంటలు ఒక 5 నిమిషాలు ఆలోచనలు ఆగిపోయి ఆ మిగతా సమయం అంతా మనం శూన్య స్థితిలో ఉంటే అది తీవ్ర సాధన అంటారు. అంటే మనం 2 గంటలు కూర్చున్నా కూడా మనకు 2 నిమిషాల్లో గడిచిపోవాలి. అది సరైన ధ్యానం తీవ్ర సాధన చేసినట్టు అంటారు. మనం 10 నిమిషాలు కూర్చొని ఆలోచన రహిత స్థితిలో కూర్చోవాలి. అది సరైన ధ్యానం అన్నది మనకు తెలుసుకుంటాం. ముందు వివేకం ద్వారానే ఇవన్నీ తెలుసుకుంటాము అన్నది నేను తెలుసుకున్నాను. అలాగే రెండవది వచ్చేసి వైరాగ్యం. మనం ఇంకా ధ్యానం చేస్తూ కూడా కోరికలు కోరుకోవడం. ఇంకా నాకు ఇది కావాలి, ఆరోగ్యం బాగుండాలి, నా పిల్లలకు మంచి ఉద్యోగం రావాలి, నాకు ఇంకా ఆరోగ్యం కోసము ఇంకా ధ్యానం చేస్తూ కూడా అందులో సంకల్పాలు పెడుతూ ఉంటాము. వాటి మీద వైరాగ్యం రావాలి అంటే మనం ఇంకా మంచి జాబ్ రావాలి, మా పిల్లలకు మంచి జాబ్ రావాలి, మా అబ్బాయికి మంచి పెళ్లి కావాలి, నేను పుణ్యలోకానికి వెళ్ళాలి, ఇంకా ఇది కోరుకుంటున్నాం. కానీ ఆ దాన్ని కూడా కోరుకోకూడదు. ఇది కావాలి, నాకు సూక్ష్మ శరీరం ధ్యానం జరగాలి అంటే ఇవన్నీ కోరుకుంటున్నాం అంటే ఇంకా వైరాగ్యం రాలేదు. ఈ ప్రాపంచిక ఇది అశాశ్వతం, వీటి మీద కాదు మనం ధ్యానం చేసి కోరికలు కోరుకోవడం కాదు. కోరికలు కోరుకుంటే మన సంకల్పాలు పెట్టి కోరుకుంటే ఏమవుతుంది అంటే, మనకు విశ్వామిత్రుని స్టోరీ ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్. అదేంటంటే ఇప్పుడు విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసి అప్పుడు ఇంద్రుడు ఆయనకి ఒక పరీక్ష పెట్టి మేనకని పంపిస్తాడు. మేనకని పంపించినప్పుడు ఆమె చాలా మాత్రానికి మోహితుడయ్యి ఏదైనా చేస్తాను అని అంటే, అప్పుడు మేనక ఒక కండిషన్ పెడుతుంది. నేను ఎప్పుడు ఏది అడిగినా మీరు సమకూర్చాలి, లేదు కాదు నా వల్ల కావట్లేదు అంటే నేను మీ నుంచి దూరం అవుతానని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మేనక అలా అంటున్నప్పుడు సరే అంటాడు, నీకు ఏదంటే అది నేను అన్ని చూసుకుంటాను, అంత ఓకే, అంత బాగుంటది అన్నాడు. నేను ఏదైనా ధ్యాన శక్తితో మీకు ప్రసాదించగలను అని చెప్తారు. ఆమె ఏం కోరుకునేది, ఇప్పుడు సీజన్ లో లేనిది కోరుకునేది. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కాదనుకో, మామిడి పళ్ళు కోరుకోవడం. మల్లెపూలు లేని సీజన్ లో మల్లెపూలు రావాలని కోరుకోవడం. ఆయన ఏం చేసేవాడు విశ్వామిత్రుడు, ఆ ధ్యానం ద్వారా ధ్యాన శక్తిని ఉపయోగించి మల్లెపూలను సృష్టించడం, మామిడి పళ్ళను సృష్టించడం, అలా చేస్తూ శక్తిని అంతా కోల్పోయాడు. ఆ కోల్పోతుందన్న విషయం కూడా ఆయనకు తెలియదు. మళ్ళీ ఒకానొక సమయంలో ఆకాశ విహారం చేద్దామని అంటది మేనక. అప్పుడు ఏంటి, ఆకాశానికి పైకి ఎగురుదామని చూశాడు, ధ్యాన శక్తిని ఉపయోగిస్తాడు. అప్పుడు ధ్యాన శక్తిని ఉపయోగిస్తే ఆయన ఎగరలేకపోతాడు. అప్పుడు ఏమంటుంది, అయ్యో నా శక్తి అంతా అయిపోయింది, నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను అంట. అప్పుడు ఆయన అప్పుడు మేనక వెళ్ళిపోతుంది ఇక. ఎందుకంటే అక్కడ 1000 సంవత్సరాలు చేసిన సాధన శక్తి అంతా కోల్పోయాడు. సంకల్పం పెట్టి లేనివి అన్ని సృష్టించాడు, అంటే ఆ ధ్యాన శక్తి వల్ల అన్ని సృష్టించాడు, శక్తి అంతా ఖాళీ అయిపోయింది. శక్తి అయిపోయింది, నా వల్ల కావట్లేదు అన్నాడు, వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ 1000 సంవత్సరాలు ధ్యానం చేస్తాడు. 1000 సంవత్సరాలు ధ్యానం చేస్తే మళ్ళీ రంభ వస్తుంది. అప్పుడు ఇది కూడా ఇంద్రుని పని అని ఆగ్రహానికి కోపానికి గురి అయ్యి వెళ్ళిపోవని తిరస్కరిస్తాడు. కోపం వల్ల ఏమైంది, అక్కడ కూడా 1000 సంవత్సరాలు చేసిన శక్తిని కోల్పోయాడు, సాధన శక్తిని కోల్పోయాడు. మళ్ళీ 1000 సంవత్సరాలు సాధన చేస్తాడు. మళ్ళీ 1000 సంవత్సరాలు సాధన చేసి మళ్ళీ ఇంద్రుడు పరీక్షించాలని చూస్తాడు. మళ్ళీ పరీక్షించాలని వచ్చినప్పుడు ఈయనలో ఇంకా లోభము, మోహము ఇవన్నీ పోయాయా, అరిషడ్ వర్గాలు పోయాయా లేవా అని పరీక్షించాలని వస్తాడు. ఎలాగా, విశ్వామిత్రుడు భోజనం చేసే టైంకి కరెక్ట్ టైంకి వస్తాడు. ఇప్పుడు ఆకలి పెడతావా అంటే ఇది ఇంద్రుని పరీక్ష అనుకొని తెలుసుకొని ఎరుకతో కొట్టి సరే ఓకే మాకు బాగా కూర్చో తినండి అని అంటాడు. అప్పుడు ఇంత అంటాడు, నువ్వు బ్రహ్మర్షి అయ్యావు,
నువ్వు సాధనలో పట్టు సాధించావు అంటే ఎలాంటి శక్తిని కోల్పోలేదు ఇప్పుడు నీవు అని చెప్పడం జరిగిందని చెప్పడం. అంటే మనం ధ్యానం ద్వారా ఈ స్టోరీ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ధ్యానం చేస్తూ సంకల్పాలు పెడుతూ ఉంటే మన శక్తిని కోల్పోతాము. ఎప్పుడు ఆ వైరాగ్యం అన్నది ఉండాలి. మనం ధ్యానం చేస్తూ ఇది కావాలి అది కావాలని కాదు, చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతామని రాఘవరావు సార్ ఇప్పుడు చెప్తూ ఉంటాడు. చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం. కోరుకుంటే గోరంతే వస్తది, కోరుకుంటే కొండంత వస్తుందని సామెత కూడా ఉంది కదా, అలా ఉండాలి అన్నది అది వైరాగ్యం అంటారు. అలాగే మూడోది వచ్చేసి షట్సంపత్తి. షట్సంపత్తిలో 6 ఉంటాయి. మొదటిది దమము, 2 సమము, 3 తితిక్ష, 4 ఉపరతి, 5 శ్రద్ధ, 6 సమాధానం. వీటి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ముందు షట్ సంపత్తిలో మళ్ళీ ఒకసారి చెప్తా. షట్ సంపత్తిలో 6 ఉంటాయి. షట్ సంపత్ అంటేనే 6 అంటే 1 దమము, 2 సమము, 3 తిదీక్ష, 4 ఉపరతి, 5 శ్రద్ధ, 6 సమాధానం. వీటి గురించి కొంచెంగా తెలుసుకుందాం. ముందు దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహణ అన్నాడు. బాహ్యేంద్రియ నిగ్రహణ అంటే ధ్యాన సాధకులకు ఇది కూడా చాలా అవసరం. సహజంగా ఇంద్రియాలు గుర్రాలతో పోలుస్తారు. కోరికల వెంట పరిగెడుతూ ఉంటది బాహ్యేంద్రియాలన్నీ రుచుల కోసము. ఇప్పుడు నోరు చూడండి, బాహ్యేంద్రియాలు అంటే నోరు ఎంతో మంచి రుచులు ఎంతో అందమైన వాటిని ఆస్వాదించాలి. చెవులు వినాలి, చెవులు మ్యూజిక్ వినాలని, ఇలా బాహ్యేంద్రియ నిగ్రహణ అన్నది చాలా అవసరం సాధకునికి. సాధనలో పట్టు సాధించాలని బాహ్యేంద్రియ నిగ్రహణ. ఈ బాహ్యేంద్రియ నిగ్రహణ ఎప్పుడు వస్తుంది? మన ధ్యానంలో మాత్రం బాహ్యేంద్రియ నిగ్రహణ జరుగుతుంది. ఎలాగా? ఇప్పుడు ఒక గంట సేపు కళ్ళకి ఏంటి, ఎప్పుడు టీవీ చూసే వాళ్ళకి టీవీ సమయం దొరికితే టీవీ చూస్తుంటారు. అనుకున్న వాళ్ళు ఎప్పుడు సంగీతం కానీ, పాప్ మ్యూజిక్ అని, పబ్బులని ఇలా ఉంటుంది. వాళ్ళ సమయం దొరికితే అలా ఇస్తారు. ఇంకా నోరు వచ్చేసి మంచి రుచులు కావాలని, ఎంతసేపు ఈ వంటకం చేసుకుందామా, ఆ వంటకం చేద్దామా, ఇది ఎంతసేపు రుచుల కోసమే చూస్తుంటది. అలాగే ఈ శరీరం ఏంటి, సుఖాలు. దీనికి ఏసీ ఉంటే సుఖం, అంటే ఎంతో సుఖాలనే ఉంటున్నాం మనం. అసలు షాపింగ్ చేసే పని కూడా లేదు ఇప్పుడైతే. ఫోన్ ఒక్కటి ఉంటే చాలు, చేతిలో కూర్చొని ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదంటే ఈ శరీరం ఎంత సుఖం కోరుకుంటుంది. ఎంతసేపు మనం బాహ్యేంద్రియ సుఖాలనే చూస్తున్నాం కదా. సాధన మీద పట్టు సాధించాలంటే మనము ఒక గంట సేపు అయినా వీటన్ని బలవంతంగానైనా చేయమని చెప్తాడు పత్రి సార్. అంటే బలవంతంగా కళ్ళు మూయడం, చెవులు ఏమి వినకుండా ఉండడం, నోరు చేతులు కట్టేయడము, చెప్పిన సుఖాలని ఒక గంట సేపు అయినా బలవంతంగా కట్టేయాలి అంటారు. అంటే ఇప్పుడు అది ఎలా సాధ్యం అవుతుంది? బాహ్యేంద్రియ నిగ్రహం వల్ల. అంటే ఒక గంట సేపు మనం సరి అయిన సాధన చేస్తేనే అవి అన్ని కట్టేస్తాము. సాధనలు చేసినప్పుడే అవన్నీ కట్టేయడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? కళ్ళు మూస్తాము, నోరు మూసుకుంటాము, చేతులు కట్టేస్తాము. ఇదే కదా మనకు గాంధీజీ గారు కూడా చెప్పింది ఇంద్రియ నిగ్రహం గురించి. అలాగే గాంధీ గారు బోధించింది పత్రిజీ వివరించారు. అంటే 3 కోతుల సందేశం ఇచ్చారు కదా మనకు. ఏ విధంగా అంటే ఎవరైనా సరే తమ ఆత్మ ఎదుగుదలకు, అంటే ఆత్మకు దగ్గర కావడానికి అవరోధం కలిగించే విషయాలను చూడకూడదు, మాటలు వినకూడదు అంటారు. అంతేకాదు ఇతరుల ఆత్మ ఎదుగుదలకి అవరోధం కలిగించే మాటలు కూడా మాట్లాడకూడదు, ఇలా చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా దమాన్ని తెలియజేస్తుంది. అందులోనే రెండోది వచ్చేసి సమము. సమము అంటే అంతరేంద్రియ నిగ్రహం. అంతరేంద్రియ నిగ్రహం అంటే మనసుని నిగ్రహించడం దేని వల్ల సాధ్యమవుతుంది అంటే, మనం క్రమం తప్పకుండా ఎప్పుడు సాధన అన్నది చేస్తూ ఉంటే మనసుని నిగ్రహిస్తాం. లేదంటే మనసు చంచలమైంది, అది ఎప్పుడు ధ్యానంలో స్టార్టింగ్ కూర్చుంటే అసలు కూర్చోనివ్వదు. ఎప్పుడు లే 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 అంటది మనసు. అసలు ఎప్పుడు మనసు పని చేస్తున్న స్థితిలోనే మనం ధ్యానం చేస్తాం, కానీ మనసు పని చేయని స్థితిలో ఉండాలి. ఎప్పుడు ఆలోచన రహిత స్థితిలో లేనప్పుడు మనసు పని చేయదు. ఆ మనసుని ఆ సమముని మనము అంతరేంద్రియ నిగ్రహం చేయడము అంటే క్రమం తప్పకుండా సాధన ఉండాలి. ప్రతిరోజు సాధన ఉండాలి. నిన్న నేను 4 గంటలు చేశాను, ఈ రోజు చేయకుంటే ఏముందిలే అనుకోకూడదు. దానికి ఎప్పుడు సాధన అన్నది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మనసుని మన గ్రిప్ లో మనం మన స్వాధీనంలో ఉండకూడదు.
మనసుని మనం కట్టేయాలి అంటే ఒక ధ్యానం ద్వారా మాత్రమే దాన్ని కట్టేయగలుగుతాము. అది ధ్యాన సాధువులకు కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనసు నిగ్రహించాలి అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. వెళ్ళకు మనము ఆలోచన రహిత స్థితికి వెళ్ళకుండా ఉంటే, మనసు శూన్యం చేసుకోకుండా ఉంటే ఆత్మకు దగ్గర కాలేదు, ఆత్మస్థితి పొందలేరు. ఆత్మస్థితిలోకి చేరుకోవడము ముక్త స్థితి. పొందకుంటే అది ఆత్మస్థితిలో మనం సమాన్ని అంటే అంతరేంద్రియ నిగ్రహమైన మనసుని మనం నిగ్రహించలేదు అంటే ఇంకా ఆత్మస్థితికి ఎదగలేదు అన్నట్టే కదా. మనం ఎప్పుడైతే మనసుని శూన్యం చేయాలన్నా తేలికైన మార్గం మనకు పత్రిసారు బోధించారు. అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే నిగ్రహించవచ్చు. అందుకే పత్రిజీ ఆత్మ ఎదుగుదలకు అవరోధం కలిగించే విషయాలను కూడా ఆలోచించవద్దని చెప్తాడు. అదే 4వ కోటి గురించి చెప్పడం జరిగింది. అంటే మనం ఎలా ఉండాలి, ఆలోచనలు, మన మాట, మనం ఏం చేస్తున్నా కూడా ఇది ఏ మాట మాట్లాడాలి, ఏమి చూడాలి, ఏమి ఆలోచించాలి, ఏమి వినాలి అన్నది మనకు ఎంత అద్భుతంగా చెప్పడం జరిగింది. అంటే మనం మనసులో అసలు కనీసం చెడు ఆలోచన కూడా ఉండకుండా ఉండాలి. ఒక సగటు వ్యక్తి రోజుకు 60,000 ఆలోచనలు చేస్తారు. 60,000 నుంచి 90,000 ఆలోచనలు చేస్తాడు. అదే ఒక ధ్యానం చేసే వ్యక్తి అయితే ప్రతిరోజు సాధన అన్నది చేస్తూ అన్ని ఆలోచనలు చెయ్యడని చెప్తారు. అంటే కొద్ది తక్కువ చేస్తారు. ఎందుకంటే ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటాడు. సాధన చేస్తూ ఆలోచన లేని స్థితిలో ఉంటారు కాబట్టి ఎంటీ మైండ్ తో ఉంటారు. సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా 1 గంట సేపు అయినా మనం తమంలో ఉంటేనే సమము అన్నది అలబడుతుందని చెప్తారు. దానికి కూడా భగవద్గీతలో 34వ శ్లోకంలో వివరించడం జరిగింది. అంటే మనసు మహా దుర్గుణమైనది కనుక దాన్ని ప్రథమంగా మనం దాన్ని నిగ్రహణ చేసేది ఏదైనా ఉంది అంటే మనం ధ్యానం ద్వారానే దాన్ని నిగ్రహించగలుగుతాము. వచ్చేసి తితిక్ష అన్నారు. తితిక్ష దీనిని సహనము అని అన్నారు. పత్రిజీ మేము సహనం అన్నాడు. షిరిడి సాయిబాబా సబురి అన్నారు. మనకు ధ్యానం చేస్తుంటే ఒళ్ళు ఎన్నో నొప్పులు వస్తుంటాయి. అవన్నీ తట్టుకొని సహనంతో ఉండాలి. అది చాలా చాలా అవసరం. కారణం సాధన చేసేటప్పుడు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరానికి ఎన్నో నొప్పులు వస్తాయి. అలాగే ధ్యానంలో అంతర్గతంగా ఎన్నో మార్పులు జరగవచ్చు, అనుభవాలు రావచ్చు. కానీ ఏది జరిగినా కంగారు పడకుండా, లేచి కూర్చోకుండా సహిస్తూ కూర్చోవాలి, సహనం చూపించాలి. సహనమే ప్రగతి అని పత్రిసా చెప్పారు. మనం సహనంతో ధ్యానంలో ఆ నొప్పులను భరిస్తూ కూర్చుంటేనే మనం ప్రగతి సాధిస్తాము అని చెప్పడం జరిగింది. షట్సంపత్తుల్లో 4వది వచ్చేసి ఉపరతి. ఉపరతి అంటే ముముక్షత్వం కోరుకునేవారు, అంటే శాశ్వతమైన ఆనందం పొందాలనుకునేవారు. తాత్కాలికమైన ఆనందానికి అంటే రతి కార్యానికి దూరంగా ఉండాలి, అంటే సెక్స్ వాటికి దూరంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అంటే వాటిని దూరంగా ఉండడం అంటే తగ్గించుకోవడం. ఐదవది వచ్చేసి శ్రద్ధ చూపించడం. అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధనలో కూర్చోవాలి, అవసరమైన సమయాన్ని కేటాయించుకోవాలి. మనమే నాకైతే ముందు ధ్యానం చేయని మా వారు చెప్పిన తర్వాత మాది జాయింట్ ఫ్యామిలీ, మేము 10 మంది ఉండేటోళ్ళం. అంటే నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా ఇది పని నువ్వు చేస్తావా ఏంటి అనేదాన్ని. కానీ ఇప్పుడు నేను సమయాన్ని కేటాయించుకున్నాను. ఉదయం 4 గంటలకు, 4 సంవత్సరాల నుంచి తటవర్తి వారి జూమ్ లో ఉదయం 4 గంటలకు 3ంటికే లేచి ఇంట్లో పని చేసుకొని 4ంటికి స్నానం చేసి వీడియో లాంచ్ చేసుకొని జూమ్ లో ఉంటాం. 4 నుంచి 6:30 వరకు నిశ్శబ్ద ధ్యానం 2.5 గంటలు చేస్తున్నాము. అంటే నేను సమయాన్ని కేటాయించుకోవాలి. ఇది మనకు చాలా ముఖ్యం అన్నట్టు. శ్రద్ధ ఉంటేనే ఎప్పుడైనా శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకు ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. అంటే మనం ఈ ధ్యాన సాధన చేయాలి అన్న శ్రద్ధ మనకు ఉండాలి. సాధకుడు కూడా సాధనలో శ్రద్ధ చూపించాలి. అంతేకాదు శ్రద్ధగా అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండాలంటారు. త్రికరణ శుద్ధి అంటే మాట, ఆలోచన, చేత 3 ఒకలాగా ఉండాలి అంటారు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పరశురాముని తల్లి రేణుకాదేవి ప్రతిరోజు ఆమె ఇసుకతోని తపోశక్తితో ఆమె ఇసుకతో కుండను తయారు చేసేదంట. ఇసుకతో కుండను తయారు చేస్తూ ఆశ్రమానికి నీళ్లు ఆ కుండతో తీసుకువెళ్ళేదంట. కానీ ఒక రోజు కుండ తయారు చేస్తుంటే కుండ కావట్లేదంట. ఎందుకంటే తనలో గంధర్వులు విహరిస్తూ ఉంటే చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నాడు తను అని ఒక చిన్న ఆలోచన చేసింటారు. ఆ ఆలోచన ద్వారా తను ఎంతసేపు తపోశక్తితో
కుండ తయారు చేద్దామంటే కుండ తయారు కావట్లేదంట. ఎందువల్ల ఏంటి అంటే నేను ఈ రోజు ఏం చేశాను అని విచారణ చేసుకున్నప్పుడు నేను ఒక చిన్న మాట, నేను చిన్నగా ఆ ఆలోచన గంధర్వుడు ఎంత అందంగా ఉన్నాడు అని ఒక ఆలోచన చేయడం వల్ల నా తపో శక్తినంతా కోల్పోయాను. అంటే ఇక్కడ త్రికరణ శుద్ధి లేదు కదా. ఆలోచన చేస్తూ ఆమె కుండ తయారు చేస్తూ ఉంటే అది కుండ కావట్లేదు. మనకు త్రికరణ శుద్ధి ఒక సాధకునికి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన మాట ఒకేలాగా ఉండాలి, మన ఆలోచన ఒకేలాగా ఉండాలి, మన పనులు ఒకేలాగా ఉండాలి. అది సాధకుడు చాలా చాలా ఆచరించవలసిన నియమం త్రికరణ శుద్ధి అన్నది మనకు. అంటే మనం ధ్యానం చేస్తూ సరిపోదు, మనం ఎన్నో మనలో చెడు గుణాలు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. వాటిని తగ్గించుకుంటూ ఉంటేనే జీవుడు దేవుడుగా మారగలుగుతాడు అని చెప్పడం జరిగింది కదా. అంటే మనలో ఉన్నాయి ఇప్పుడు తగ్గించుకుంటూ ఎలా ఉండాలి అని మనం తెలుసుకోవాలి. త్రికరణ శుద్ధి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సాధకునికి. అలాగే ఆరోగ్యం వచ్చేసి అన్ని పరిస్థితులను సమానంగా వ్యవహరించడం. అంటే మనకు బుద్ధుడు కూడా చెప్తాడు, మధ్య మార్గం అంటాడు. ఏది అతిగా వ్యవహరించకూడదు, ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ. మనం ఇప్పుడు అతిగా ఆహారం తిన్నా సాధన చేయలేము, అతిగా నిద్రపోయినా బద్ధకం ఉంటది, సాధన చేయలేము. ఇవన్నీ కూడా మధ్య మార్గాన్నే అవలంబించాలి. ఇవన్నీ కూడా షట్ సంపత్తిలో 6. ఇవన్నీ కూడా షట్ సంపత్తికి సంబంధించినవి. ఇప్పుడు చెప్పిన 3వ దాంట్లో 6 విషయాలు చెప్పాము. అంటే కొంచెం కొంచెంగా వాటి గురించి వివరించుకున్నాం. షట్ సంపత్తులు అవన్నీ కూడా మనం ఆచరించవలసినవి. అలాగే 4వది వచ్చేసి ముముక్షత్వం. ఒక సాధకుడు మోక్షం పొందాలని తీవ్ర తపన కాంక్ష ఉండాలి. అటువంటి తపన ఉంటేనే ఎలాంటి నియమాలైనా పాటించగలరు, తీవ్ర సాధన చేయగలరు, ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించగలరు, చివరకు ముక్తిని సాధించగలుగుతారు. అందుచేతనే ముముక్షత్వం కూడా తప్పనిసరి. ముముక్షత్వం ఉన్నవారు ప్రాపంచికంగా అంటే శారీరక విషయాల పట్ల విరక్తి కలిగి ఉంటారు, దానితో పాటు ఆత్మ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వారు ధనానికి ప్రాముఖ్యత ఇయ్యరు, జ్ఞానానికి ప్రాముఖ్యత ఇస్తారు. దేహ సంబంధమైన సేవల కంటే ఆత్మ సంబంధమైన సేవలకే ప్రాముఖ్యత ఇస్తారు. దేహ సాధనలకు ప్రాముఖ్యం ఇవ్వరు, ధ్యానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. చివరకు వారు అనుకున్న నిర్వహణ సాధిస్తారు అని ఆది శంకరాచార్యుల వారు బోధించారు. ఈ సాధన చతుష్టయం సాధకులు పాటించవలసిన నియమాలు. మళ్ళీ అలాగే మనకు ఈ పతంజలి మహర్షి చెప్పిన యమ నియమాలు కూడా ఆచరించాలని చెప్పడం జరిగింది. అంటే సాధకుడు పురోగతి సాధించాలి అంటే యమము, పతంజలి మహర్షి కొన్ని నియమాలు చెప్పాడు. అందులో ముఖ్యమైనవి 5 ఉన్నాయి. యమము అంటే యమము నియమము రెండిట్లలో 5 పాయింట్లు ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకుంటూ మౌలికంగా ఆధ్యాత్మిక జీవన సూత్రాల మీద ఆధిపత్యం కలిగి ఉండాలి. అవేంటివి అంటే యమంలో 5 పాయింట్లు ఉంటాయి. సత్యం, 2 అహింస, 3 బ్రహ్మచర్యం, 4 అశ్రేయం, 5 అపరిగ్రహం. అంటే వీటి గురించి కూడా కొంచెంగా తెలుసుకుందాం. సత్యం అంటే ముండకోపనిషత్తుల్లో సత్యమేవ జయతి అని చెప్పబడింది. అంటే సత్యం మాత్రమే జయిస్తుంది అని అర్థం. అందుచేత ఎవరైనా ఎందులోనైనా విజయం సాధించాలనుకుంటే వారు సత్యాన్ని జీవించాలి, సత్యాన్ని పలకాలి, సత్యాన్ని ఆశ్రయించాలి. ముముక్షు అంటే ధ్యాన సాధకునికి ఈ నియంత్రణ అన్నది చాలా చాలా అవసరం అన్నారు. అంటే సత్యం అంటే మనం ఇందాక తెలుసుకున్నాం, సత్యం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది, యుగాలు మారిన, తరాలు మారిన, మార్పు చెందింది ఏదైనా ఉంది అంటే ఆత్మ. మనం ఆత్మని ఆశ్రయించాలి, సత్యాన్ని ఆచరించాలి, సత్యమే పలకాలి, సత్యంలోనే జీవించాలి అన్నది ఇది సత్యానికి మొదటిది యమంలో. అలాగే అందులో 2వది వచ్చేసి అహింస. సాధకుడు అహింసను కూడా పాటించాలి. అంటే ఎటువంటి హింసకు పాల్పడకూడదు, మానవులని కాదు సాటి జీవులని కూడా హింసించకూడదు, పరోక్షంగా వాటి హింసకు కారకులు కాకూడదు. అంటే మాంసభక్షణ చేయకూడదు, అన్నిటినీ ప్రేమించాలి, అన్నిటితో స్నేహం చేయాలి. అలా ప్రవర్తించిన వారి సాధనలో త్వరితగతిగా పురోగతి సాధిస్తారు అంటారు. మనకు పత్రిసారి కూడా ఏం చెప్తాడు, మీరు ధ్యానం చేసినా పర్లేదు, ఇంకా ఈ జన్మ కానీ ఇంకా 100 జన్మలు ఎత్తిన తర్వాత అయినా మీరు ధ్యానం చేస్తారు, కానీ జీవహింస మాత్రం చేయొద్దు. జీవహింస వల్ల పాపం మూట కట్టుకోవద్దు. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలని మన పత్రిసారి ఎంత అద్భుతంగా వివరించారు. అంటే మనం ఎప్పుడైనా అహింసలోనే ఉండాలి అన్నది. మనం పురోగతి చెందాలి, ఆత్మ పురోగతి చెందాలి అంటే ఎలాంటి జీవహింస కూడా చేయకుండా ఉండాలి. 3వది వచ్చేసి బ్రహ్మచర్యం అన్నారు. అంటే యుక్తంగా మెల్లగడం, అంటే మధ్య మార్గాన్ని అవలంబించడం.
ఏ విషయంలోనైనా అతి పనికిరాదు. అలాగే మితంగా ఉండడం పనికిరాదు. ఆహారమే కానీ, పనులు కానీ, ఆఖరికి నిద్ర విషయంలో కానీ అన్ని మధ్య మార్గాన్ని అవలంబించాలి. ఇది సాధకుడు బాగా ఉపకరిస్తుంది. సాధన బాగా చేయగలుగుతారు అన్నది కూడా మనకు చెప్పడం జరిగింది. అందుకే భగవద్గీతలో కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏది తీసుకోవాలి అని మనకు 6వ అధ్యాయం 17వ శ్లోకంలో కూడా ఎంత చక్కగా వివరించడం జరిగింది. యుక్తాహార విహారస్థ యుక్త చేష్టస్సు కర్మసు యుక్త యుక్త స్వప్నావస్థ యోగో భవతి దుఃఖ అని. అంటే ఆహారం మితంగా తీసుకోవాలి, ఏది తీసుకోవాలి, ఏ ఆహారం మనకు సరి అయినది అన్నది చెప్పడం జరిగింది. అలాగే ఆశ్రయం, 4వది వచ్చేసి ఆశ్రయం. అంటే ఈ ప్రపంచంలో ఎవరి విషయంలో చూసినా తమ కన్నా ఎక్కువ ఉన్నవారు ఎప్పుడు కనిపిస్తారు. ధనం విషయంలో కాదు, ఆస్తులే కాదు, సంపాదన, సౌకర్యాలు, విద్యలో కానీ, జ్ఞానంలో కానీ మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ఏ విషయంలో అయినా సరే తనకన్నా అధికంగా ఉన్నవారు ఉంటూనే ఉంటారు. సాధకులు అటువంటి వారి పట్ల అసూయ లేకుండా ఉండాలి. అసూయ, ఈర్ష్య ప్రదర్శించకూడదు. ఇప్పుడు నేను సాధనలో బాగా పురోగతి సాధించాను, వేరే వాళ్ళు ఏం చేయలేరు అని నేను అనుకుంటూ అట్లా ఈర్ష్య, అసూయ అన్నది ప్రదర్శించకుండా ఉండాలి ఆశ్రయము అంటే. అలా ఎదుటి వారిని ఉన్నంతగా హర్షించగలిగేది దీనిదే ఆశ్రయం అంటారు. అలాగే అపరిగ్రహం అంటే ఇతరుల వస్తువులు ఆశపడకూడదు. అంటే ఇప్పుడు మనకు తెలియకుండానే ఇతరుల వస్తువులని మనం ఆశపడుతూనే ఉంటాము. అపహరించడం, మనం ఎవ్వరికి చెప్పకుండా కూడా చిన్న వస్తువు కూడా తీసుకోకూడదని చెప్తారు. మనం అడిగి ఎవరినైనా ఏదైనా తీసుకున్న కనీసం ఒక పువ్వు తెంపిన, మనం బయట పువ్వు తెంపుతున్నాము అంటే వారు చెట్లు పెడతారు, వాళ్ళన్నీ చేస్తూ ఉంటారు. ఇంటి యజమాని వాళ్ళకి తెలియకుండా బయట వెళ్ళి మనం పూజ చేసినప్పుడు బయట పూలు కోసుకొని వస్తాము. అది కూడా ఉండకూడదు. అపరిగ్రహము ఒక సాధకునికి ఉండకూడదు. మీ లక్షణం అది. అంటే పతంజలి మహర్షి బోధించిన ఇలాంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే సాధనలో పురోగతి సాధించలేము. ఎంత సాధన చేసిన వారిలో కాస్త పురోగతి కూడా కనిపించదు. సాధకులు వీటి విషయంలో జాగ్రత్త వహించి సాధన చేస్తూ ఉంటే వారు సాధనలో పురోగతి సాధించడమే కాదు, అది సహజ గుణం అయిపోతుంది అని చెప్పడం జరిగింది. అలాగే నియమం గురించి కూడా చెప్పడం జరిగింది. నియమంలో కూడా 5 విషయాలు ఉంటాయి. శోచం, సంతోషం, స్వాధ్యాయం, తపస్సు, ఈశ్వర ప్రయాణిదానం. వీటి గురించి కొంచెంగా తెలుసుకుందాం. శోచం అంటే శుభ్రంగా ఉంచుకోవడం. తన వస్త్రాలని, శరీరాన్ని, ఇంటిని, పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటేనే సాధనలో మార్పుకు అంత ఆహ్లాదంగా ఉంటుంది, సాధన బాగా చేయగలుగుతాం. అలాగే మనం మురికి దగ్గర కూర్చొని, దుర్గంధం దగ్గర కూర్చొని సాధన చేస్తామా అంటే చేయలేము. ఎందుకంటే అది సాధన కుదరలేదు కదా. అలా శుచి, మనం ఏమి చెమట మన బట్టలే చెమట కొడుతూ ఉండి ధ్యానం చేస్తామా అంటే చేయలేము. అందుకే శోచం అన్నది చాలా చాలా ముఖ్యం. అంటే మనం స్నానం చేసి ధ్యానంలో కూర్చోవాలి. మనం గుడికి వెళ్తేనే స్నానం చేసి ఎంతో పవిత్రంగా వెళ్తాం. అలాంటిది మనలో ఉన్న భగవంతుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, అంత పవిత్ర భావంతో ఉండాలి మనం ధ్యానం చేసేటప్పుడు కూడా అన్నది కంపల్సరీ ఆచరించవలసిన నియమే ఇది కూడా. అలాగే సంతోషం, మనసును ఎప్పుడు ఉల్లాసంగా, సంతోషంగా ఉంచుకోవాలి. పనికిరాని విషయాలు ఆలోచిస్తూ, జరిగిపోయిన విషయాలు తలుచుకుంటూ, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మనసుకి పాడు చేసుకోకూడదు. అటువంటి సంతోషంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. అలాంటి విషయాలను కూడా మనం ఎప్పుడు మనసులో పెట్టుకోకూడదు. ఈ ఇంటి విషయాలు, ఆ ఇంటి విషయాలు, మనకేం జరిగింది ఏంది అన్నది మనకు అనవసరం. పక్కింటి వాళ్ళ గురించి కూడా ఏది చూస్తున్నా కూడా అది మనలో ఆలోచన రూపంలో స్థితమైపోతుంది. అందుకే అవి కూడా చూడకుండా ఉండాలి. అంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు వర్తమానంలో ఉండాలి. ఈ రోజు నేను 4 గంటలు ధ్యానం చేశాను, ఇప్పుడు 1 గంట స్వాధ్యాయం చేశాను, అట్లా ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండాలి, ఎప్పుడు వర్తమానంలోనే ఉండాలి. వర్తమానం అంటే ఇప్పుడు జరిగిన శ్వాస కూడా మనకు గతం కిందకే వస్తుంది. మనం రేపేం జరుగుతుంది, ఇవాళ ఏం జరుగుతుంది అని ఆలోచించి సంతోషానికి దూరం కావద్దు అన్నది కూడా మనం ఆలోచించవలసింది. స్వాధ్యాయం, ఇంకా ఆత్మ జ్ఞానానికి సంబంధించిన బుక్స్, అది ఏవి చదవాలి అన్నది మనకు పత్రి సార్ ఎంత బాగా చెప్పారు. అంటే పత్రి సార్ బుక్స్, ఆయన 1,00,000 బుక్స్ మనకు చదివిన సార్ అని 2 విషయాల్లో చెప్పాడు. అంటే ఒకటి సరి అయిన ధ్యానము, 2 నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. ఎన్ని బుక్కుల సారం అది, 1,00,000 బుక్కుల సారాన్ని మనకు 2 వాక్యాల్లో ఇచ్చాడు. అంటే మనం స్వాధ్యాయం చాలా అద్భుతం. ఇప్పుడు చెప్తే నేను కొన్ని విషయాలే మీకు చెప్పగలుగుతా. అదే మన స్వాధ్యాయం, ఆత్మజ్ఞానానికి బుక్స్ మనం చదివితే ఎక్కువ విషయాలు తెలుసుకుంటాం, ఇంకా లోతుగా విచారణ చేయగలుగుతాం.
అందుకే స్వాధ్యాయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆత్మ ఉన్నతికి ఎదగడానికి స్వాధ్యాయం చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్తారు. అది కూడా మనం ఆచరించవలసిందే. అలాగే 4వది వచ్చేసి తపస్సు అంటే తప్పించుకోవడం, అంటే తగ్గించుకోవడం. సాధకులు క్రమంగా ఆహారాన్ని తగ్గించుకుంటూ, నిద్రని తగ్గించుకుంటూ, అతి ఆహారం తింటే శరీరం సాధనకు పనికిరాదు కాబట్టి సాధన చేయలేము, సహకరించదు కాబట్టి మితంగా తీసుకోవాలి. మెల్లిగా ఆహారాన్ని కూడా ఎక్కువ ఆహారంతో ఆహారాన్ని బదులు పలహారాన్ని తీసుకోవాలి. పలహారాన్ని కూడా తగ్గిస్తూ శ్వాసాహారాన్ని ఎక్కువ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇది తపస్సు అంటే తగ్గించుకోవడం. అలాగే ఈశ్వర ప్రాణిధానం 5వది వచ్చేసి అసలు ఈ యమ నియమాలు పాటించడానికి ముఖ్య కారణం ఈ సృష్టిలో అన్ని భగవంతుడే. అసలు భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది అంటూ ఏదీ లేదు. అందుచేత ప్రతిదీ భగవత్ స్వరూపమే. ప్రతి జీవిలో భగవత్ స్వరూపం అన్ని భావంతో ఉండాలి అని, అంత ఈశ్వర అన్న భావనతోనే ఉండాలి. అదే ఈశ్వర ప్రాణిధానం అంటే సాధకులు ఈ భావం తప్పనిసరిగా, అంటే సత్యాన్ని తెలుసుకొని అవగాహన ఉండాలి. అప్పుడే వారు అన్నిటినీ ప్రేమించగలుగుతారు. వేటి మీద ద్వేషం చూపించలేదు. వేటినైనా సరే, మనం చెట్లనైనా సరే, జంతువులైనా సరే, ఇరుగు పొరుగు, యేసు ప్రభు కూడా ఇరుగు పొరుగును ప్రేమించండి అని చెప్పాడు. అంటే ఇరుగు పొరుగునున్న వాళ్ళని కాదు, అంటే మనం పక్కన ఉన్న జంతువులని కూడా ప్రేమిస్తూ అన్నిటితోనే ప్రేమగా ఉండాలి. ఈశ్వర ప్రాణిధానం అన్ని ఈశ్వర స్వరూపమే కదా. ఈ సృష్టిలో ఈశ్వరుడి కానీ అంటూ ఏమీ లేదు కదా. అందుకే ఇది కూడా ఆచరించవలసింది. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మేడంకి థ్యాంక్ యూ. అలాగే ఈ జ్ఞానాన్ని నాకు అందించిన గురువులకి, పత్రి సార్కి, రాజలక్ష్మి మేడంకి, తటవర్తి రాఘవరావు సార్ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి పరమగురు మండలి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ విశ్వానికి మరొక్కసారి మనందరి తరఫు నుంచి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.